అది కేవలం మనకి పాండిచ్చేరిలో మాత్రమే ఉంటుంది. ఓకే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికి మనం ఎంటర్ అయిపోయాము. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. నేనైతే హాలీవుడ్ సినిమాల్లో చూసాను, ఇలా చక్కగా వాళ్ళు ఇలా బోట్ లో వెళ్తూ ఉంటారు, ఇటు ఇటు ఫారెస్ట్ కనిపిస్తుంది. నిజంగా వేరే ప్రదేశంలో ఎక్కడో ఉన్నాం అనిపిస్తుంది. ఇండియాలోనే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అని నాకే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎంత బాగుందో గ్రీనరీ, నాకైతే భలే హాయిగా అనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ చాలా ప్రశాంతతనిస్తుంది మనకి చూడడానికి కదా. ప్రకృతి ఎంత అందంగా ఉందో. మొత్తం అన్ని చెట్లేనండి కంప్లీట్ గా. మళ్ళీ ఒకే రకం చెట్లు ఉన్నాయి చూసారా, మధ్య మధ్యలో వేరేవి కాదు, అన్ని ఒకటే రకం చెట్లు కనిపిస్తున్నాయి. సన్సెట్ అవుతూ ఉంది. అసలు అద్భుతమైన లొకేషన్ అండి, చాలా చాలా బాగుంది. ఇంకా కొంచెం సన్ డౌన్ అవుతున్న కొద్దీ ప్రకృతిలో అందం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా అంటే అసలు కరెక్ట్ టైం అనమాట మనం చూడాల్సింది. నేను పర్టికులర్ గా అడిగాను, యాక్చువల్లీ ఇది మార్నింగ్ మనకి 9-10 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ 5 లోపు మనం ఇక్కడికి వచ్చేస్తే గనక బోటింగ్ ప్లేస్ దగ్గరికి, ఎక్కడైతే మనం ఇప్పుడు దాకా మీకు PY బోట్స్ చూపించానో అక్కడికి వచ్చేస్తే పర్వాలేదు. బిఫోర్ 5 అనమాట, 5 దాటితే అలౌ చేయరు. సో 5 లోపు కనుక మనం ఇక్కడ ఉంటే ఎంత త్వరగా మనం బోటింగ్ వచ్చేస్తే ఒక మంచి బోట్ మనకి ఇస్తారు. ఇంకా ఇదేంటంటే చాలా వరకు దగ్గర దగ్గర ఒక 10 to 12 మెంబర్స్ పడతారు. లేదు మాకు స్పెషల్ గా కావాలి బోట్స్ అన్నా కూడా అలా రావచ్చు. ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు, లేదా ఎక్స్ప్లోర్ చేద్దామని సింగిల్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, వాళ్ళు రావడానికి నిజంగా చాలా బాగుందండి. భలే అసలు వెళ్తున్నారు వీళ్ళు ఎక్స్పర్ట్స్ తెలుసా. చాలా మంది ఉన్నారు, దగ్గర దగ్గర ఒక 20 to 30 మెంబర్స్ ఉంటారేమో ఇలా బోట్స్లు మనకి తీసుకెళ్లే వాళ్ళు. ఆ అన్న వాళ్ళని చూడండి, అసలు భలే ఉన్నారు వాళ్ళు. వా ఎంత బాగుందో చూడండి. ఇందాకంతా ఒక ఎత్తు, అంటే మధ్యలో ఎక్కడ మనకి ట్రీస్ అనేవి ఇలా కవర్ అవ్వవు, బట్ ఇక్కడ పర్టికులర్ గా మనం కొంత దూరం వచ్చిన తర్వాత ఇలా పైకి కవర్ అవుతున్నాయి అనమాట. ఎంత బాగుందో ఈ ప్లేస్. ఇగో ఆల్రెడీ ఎంత స్లోగా ప్రశాంతంగా వస్తున్నారో వీళ్ళైతే. హాయిగా ఫ్యామిలీ వెళ్ళారు పిల్లలతోటి, భలే ఉన్నారు. హాయ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఎంత బాగుందో, పైనుంచి కూడా ఇలా చెట్లు కవర్ అయిపోయాయి, కంప్లీట్ గా కవర్ చేసేసింది అనమాట. భలే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దాటుకుని ఇంకొక అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ కి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదేంటో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే చూద్దరు గానీ. లెట్స్ గో. కంప్లీట్ గా ఈ బోట్ ట్రిప్ అంతా కూడా, అంటే ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ ప్లేసెస్ అన్ని కూడా చూడటానికి 1 అవర్ టైం పడుతుందండి. పర్టికులర్ గా బోటింగ్ కోసం అని మీరు 1 అవర్ కేటాయించుకుని రండి. బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చూడొచ్చు అనమాట. ఇప్పటి వరకు చూపించినవి కేవలం 2 మాత్రమే. హార్బర్ చూపించాను, అండ్ అలాగే నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూసాం. ఫారెస్ట్ లోంచే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడి నుంచి చెప్పాను కదా ఒక హిస్టారికల్ ప్లేస్ అని, అరికమేడు, అక్కడికే వెళ్ళబోతున్నాము. చాలా విషయాలు చెప్పాలి అక్కడి గురించి. ఈ బోట్స్ చాలా చాలా బాగున్నాయండి, కంఫర్టబుల్ గా. అంటే మనం అన్ని వైపులా చూడడానికి ఎక్కడ క్లోజర్ లేకుండా చాలా నీట్ గా ఉంది. ఇది కెపాసిటీ ఎంత అంటే 10+2 12 మెంబర్స్ కూర్చోడానికి ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా. ఎవరైతే పర్సన్ ఉన్నారో బోట్ ని తీసుకెళ్లే వాళ్ళు, వాళ్ళ కూర్చోడానికి అక్కడ సెపరేట్ ప్లేస్, అక్కడ ఇంజిన్ అవన్నీ కూడా. మిగతా అందరికి కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ రిలాక్స్డ్ గా కూర్చుని నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చాలా మంది ఎదురొచ్చారు చూసాము, బట్ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే లైఫ్ జాకెట్ మస్ట్. ఎక్కడైనా మనం చూస్తాము, బట్ వాటర్ లో వెళ్ళేటప్పుడు ఇది మాత్రం కంపల్సరీ. మనకి అంటే నచ్చినా నచ్చకపోయినా, ఇబ్బందిగా ఉన్నా ఎలా ఉన్నా సరే కంపల్సరీ లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఇది రూల్ అనమాట. ఇంకా ఎందుకంటే మన సముద్రం లోపల వెళ్తాం, చాలా లోతు ఉంటుంది ఇవంతా కూడా. సో అవి ఆ సెక్యూరిటీ ఫస్ట్ మనకు ఉండాలి, ఆ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందులో భాగంగా లైఫ్ జాకెట్ కంపల్సరీ అనమాట. విజువల్స్ తీసుకోవడానికి కొంచెం మాకు ఏమైనా స్పెషల్ గా ఏమైనా చూపించండి అంటే, ఇట్లా రిఫ్ట్ అంట కంప్లీట్ గా ఇలా తిప్పారు. అండ్ అక్కడ మాకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, కొన్ని ఫిషెస్ ఇలా జంప్ చేస్తున్నాయి పైకి, భలే ఉంది అసలు. ఓకే, ఇక్కడ నుంచి దిగి మనం వెళ్ళాలి. దగ్గర దగ్గర ఒక 100 meters నడవాల్సి ఉంటుంది. చెప్పాను కదా మరొక హిస్టారికల్ ప్లేస్ అనేది, అదే అరికమేడు. అక్కడికి వెళ్తున్నాం మనం. ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం పదండి. బోట్ దిగేసాము, కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. అరికమేడు మనం వెళ్తున్నాము. ఇక్కడి నుంచే ఇదంతా కూడా అడవే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కదా. మనమేమో ఇందాక వచ్చింది వాటర్ లో వచ్చాము. ఇక్కడ నుంచి కంపల్సరీ నడుచుకుని లోపలికి వెళ్ళాలి. కొంచెం కొండలు గుట్టలు ఉంటాయి, జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ నడుచుకుని వెళ్ళిపోవడమే. భలే ఉంది తెలుసా, బ్యూటిఫుల్ గా. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఆ సన్లైట్ ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం. సో అందుకనే నాకు అనిపించింది, ఎందుకు 5 o'clock క్లోజ్ చేశారు ఇక్కడ బోటింగ్ అని అనుకున్నాను. కానీ ఇంత లోపలికి వచ్చాం మనం. చాలా
సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తున్నాం కదా, అందుకని ఆ టైం కల్లా క్లోజ్ అనమాట. 5కి ఎవరు వస్తారు, అక్కడ నుంచి ఒక 6-6:15 అలా అవుతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. నిజంగా భలే అదృష్టం ఉండాలి, ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడాలి అండ్ అలాగే మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి వాటి గురించి తెలుసుకోవాలి అని అంటే. ఓకే, హిస్టారికల్ ప్లేస్ అరికమేడు అని చెప్పాను కదా, ఇదిగో ఇదే. చూడ్డానికి పాడు పడిపోయినట్టుగా మొత్తం పడగొట్టేశారు అలా కనపడుతుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే 300 BCలో నిర్మించినటువంటి ఫ్రెంచ్ రాజు రాణికి సంబంధించినటువంటి ఒక కోట ఇది. అరికమేడు అని అంటేనే పురాతన కోట అని అర్థం అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ కన్స్ట్రక్షన్ 300 BCలో నిర్మాణం జరిగిందనమాట. అప్పటి నిర్మాణం ఎలా ఉందో చూడండి. ఇటుకలు ఇప్పుడు మనకి కొంచెం పెద్ద సైజులో ఎలా ఉంటాయా, అప్పుడు ఇంత పలకల్లాగా సమాంతరంగా ఉండేవి, ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉండేవి. చూడండి భలే ఉన్నాయి ఇవి, ఒకటొకటి అంటే సేమ్ ఒకటే వేలో పెట్టరు, అటు ఇటు పెట్టారు. ఇదిగో ఇక్కడ తెలుస్తుంది మనకి నీట్ గా ఇలా మొత్తం పేర్చి కట్టారనమాట. ఎంతో ఇష్టంగా ఫ్రెంచ్ రాజు రాణి కట్టుకున్నారంటండి ఇక్కడికి వచ్చి ఉండేందుకు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వాస్కోడి గామా కంటే ముందే పోర్చుగీస్ వాళ్ళు ఈ ప్లేస్ ని కనిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ భవనాలు నిర్మించుకుని ఇక్కడ కొంత పరిపాలన చేసేవాళ్ళు, ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు అవన్నీ కూడా జరిగేవంట. ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం కదా, దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ వ్యాపారాలు అవి చేసేవాళ్ళు. రాజులు రాణులు అంటే సామ్రాజ్యాలను ఏలేవాళ్ళు, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందో కదా. సో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చేవాళ్ళు అంట. ఇక్కడ ఇంకా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఈ లోపలి మార్గాన్ని చూపిస్తాను చూడండి. ఇదంతా కోటే, అంటే ఇక్కడ చెప్పాలంటే కేవలం అవశేషాలు మాత్రమే మిగిలాయండి, మొత్తం పడగొట్టేశారు. ఇగో ఇక్కడ నుంచి ఇదొక రూమ్ లాగా, అండ్ ఇక్కడ నుంచి ఇంకొకటి. ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద ప్లేస్ ఇది. చుట్టూ కూడా రావి చెట్లు, మర్రి చెట్లు, తాటి చెట్లు కొన్ని చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూడొచ్చు, అప్పటి కాలం వాటికి ఇప్పుడు వేస్తున్నారు, దీన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్, పుదుచ్చేరి గవర్నమెంట్ ఒకటే ఆలోచించింది, ఇలాంటి మాన్యుమెంట్స్ అంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ని ముందు తరాలకు కూడా తెలిసేలాగా ఉండాలి ఇవి కనీసం ఈ మాత్రమేనని చెప్పి ఒక మ్యూజియం ని ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారట. దానికి తగ్గట్టుగానే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ మళ్ళీ పునర్నిర్మాణాలు అవన్నీ చేపడుతూ ఉన్నారు. రాజుగారి కోట అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా, ఎంత హైట్ ఉన్నాయో చూడండి వాల్స్ అవి. ఒక్కసారి ఊహించుకోండి, మన డ్రీమ్స్ లో మనం లేకపోతే మన సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కోటలు అంటే ఎంత అద్భుతంగా పెద్ద పెద్ద గోడలతోటి అందంగా ఉంటుందో, అప్పుడు ఎంత వైభోగంగా ఉండేదో. ఇప్పుడు ఇలా వెళ్ళబోతోంది నిజంగా చెప్పాలంటే. కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, చుట్టూ చెట్లే. అసలు సముద్రానికి దగ్గరలో ఎలా నిర్మించుకున్నారో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు ఈ ప్లేస్ ని. ముందు తరాల వాళ్ళకి తెలియాలి హిస్టరీ ఏంటి అని అందులో భాగంగా ఇలాంటి వాటిని కాపాడుతున్నారనమాట. మళ్ళీ రెనోవేట్ చేస్తూ ఉన్నారు. దానికి ఇగోండి గుర్తులు, ఆయన ఇక్కడ పని చేపిస్తున్నారు దగ్గరుండి. సో మధ్య మధ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు, చూసి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి నిజంగా మంచి రిలాక్సింగ్ ప్లేస్ అనమాట ఇది. అరికమేడు అంటే ఈ పురాతన కోట పక్కనే ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉందండి. అదేంటో తెలుసా? ఇగోండి ఇక్కడే. ఇదేంటి చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చెట్టు కాదు, ఇది ఒక సొరంగ మార్గం అండి. ప్రస్తుతం ఇది క్లోజ్ చేశారు. బట్ ఆ రోజుల్లో అంటే ఇక్కడ ఎవరైతే పోర్చుగల్ కి సంబంధించిన వాళ్ళు రాజు ఎవరైతే ఉన్నారో ఈ కోటను నిర్మించుకున్న వాళ్ళు, సీక్రెట్ ప్లేస్ అనమాట. ఇక్కడి నుంచే అరుణాచలం దగ్గర ఒక ఊరుంది సెంజి అని, అక్కడి వరకు మార్గం ఉందంట. ఈ మార్గం గుండానే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అంటే సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, శత్రువుల నుంచి వాళ్ళని కాపాడుకునేందుకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళటానికి కొన్ని మార్గాలు వెతుకుతారు. అందులో భాగంగా ఏర్పాటు చేసుకుంటే ఈ సొరంగ మార్గం అనమాట. మొత్తం అంతా కూడా కవర్ చేసేసారు కంప్లీట్ గా. ఇక్కడి నుంచి అంటే దగ్గర ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి అంటే మనం ఇప్పుడు ఉన్న పాండిచేరి నుంచి అరుణాచలం 100 కిలోమీటర్స్ వస్తుంది. సెర్జి అనే ఊరు ఏదైతే ఉందో అరుణాచలం దగ్గర, అక్కడి వరకు ఈ సొరంగ మార్గం ఉందన్నమాట. ఈ మార్గం గుండానే ఆ ఊరి దాకా వెళ్లేవాళ్ళు. ఓకే, అరికమేడు చూసాం కదా హిస్టారికల్ ప్లేస్ ని. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ చూపించబోతున్నాను. ఓవైపు సముద్రం, మరోవైపు నది, ఈ రెండు కలిసిన ప్రదేశానికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాను. వెళ్దామా మరి? చలో 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 చలో. ఈ చెట్ల పైన తెల్లటి కొంగలు అలా ఉన్నాయి, ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి తెలుసా, భలే బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చూడండి ఒకసారి, మొత్తం ఆ గ్రీన్ గా మొత్తం చెట్లన్నీ ఉన్నాయి, మధ్య మధ్యలో కొంగలు అలా. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైం కదా, సన్సెట్ అవుతుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అండి. వాళ్ళ బోట్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో కదా. ఫిషర్ మ్యాన్స్ వాళ్ళందరూ కూడా చేపల వేట కోసం వెళ్తూ ఉన్నారు. ఈ టైం కి వెళ్ళి అలా పెట్టేసి అలా ఉంచుతారు. నెక్స్ట్ డే వెళ్ళి చూసేటప్పటికి బోల్డ్ అని చేపలు పడతాయి. చూడండి ఎలా స్వింగ్ అవుతుందో. అబ్బా, సన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఆరెంజ్ కలర్ సన్సెట్ అవుతుంది, అలా వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. చేపలు పడుతున్నారు ఇక్కడ చాలా మంది. ఆ బోట్స్ చిన్నవి పెద్ద బోట్స్ ఉన్నాయి, మనకి ఎక్కువ అలలు ఉన్నాయి, అందుకే మనకి ఇలా బోట్ అటు ఇటు ఊగుతుంది అనమాట.